హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. హాయ్ రజని, బాగున్నావా? బాగుంటావులే. జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి సంకనాకుతున్నావు కదా, బాగుండికి ఎట్లా ఉంటావు? మంచిగా ఉంటావు, ప్రస్తుతానికి బాగుంటావు. తర్వాత నీ బతుకేంటో ఒక్కసారి ఆలోచించు. రజని, నీ బతుకు బస్ స్టాండ్ అని తెలుసుకో. ఎందుకంటే చాలామంది అయిపోయారు. ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి నీకన్నా ముందే ఎంతోమంది జగన్ వల్ల చిక్కుకొని విలువలాడుకుంటూ పిచ్చి కుక్కలై కరివేపాకులు అయిపోయారు, పక్కన పడేశారు. అది తెలుసుకో. అందులో ముఖ్యులు శ్రీరెడ్డి, పోసాని, ఆలీ, చనిపోయిన కత్తి మహేషు, వివిఆర్ కృష్ణరాజు, జడశ్రవణ్, బోరుగడ్డ అనిల్, చాలామంది అందులో. ప్రస్తుతం నీకు కొన్ని ఉదాహరణ చెప్పా. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకో. చూస్తున్నావా? చూడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నావా? చూడు, ఒకసారి గమనించు. రేపటి నీ పరిస్థితి కూడా అదేనని తెలుసుకో. మానవత్వం లేని మనిషితో ప్రయాణం ఎంత ప్రమాదమో తెలుసుకో. లేకపోతే నీకే పెను ప్రమాదం, అందులో సందేహం లేదు. సమాజానికి పెను ముప్పని తెలియజేస్తున్నాను. ఇది తెలుసుకుంటే మంచిది. ఉదాహరణకు కృష్ణరాజుతో ఈ సాక్షి టీవీలో అమరావతి వేశ్యల రాజధాని అని సాక్షి డిబేట్లో పాల్గొని అలా మాట్లాడమని చెప్పి మాట్లాడించి చివరికి కృష్ణరాజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? మాట్లాడించిన సాక్షి టీవీ బాగుంది, సాక్షి టీవీ ఎడిటర్ బాగున్నాడు, అలాగే సాక్షి మీడియా బాగుంది, జగన్ బాగున్నాడు, కొమ్మినేని శ్రీనివాస్ బాగున్నారు. ఆ వివిఆర్ కృష్ణ ఏమైపోయాడు, అడ్రస్ లేడండి. అంతకుముందు రోజు డిబేట్లో కనిపించాడు ఆ టీవీ ఈ టీవీల్లో. ఇప్పుడు అడ్రస్సే లేడు. దాని అర్థం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వాడుకొని వదిలేసే వ్యక్తి అని ఈ వీడియో ద్వారా ఆ పేటీఎం కుక్కలకు తెలియజేస్తున్నాను. రజని, రేపు నీ బతుకు కూడా ఇంతే అని తెలుసుకో. నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క సలహా ఇస్తున్నాను. ఒక పౌరుడిగా, జనసేన పార్టీ కార్యకర్తగా, పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా, ఆయన పట్ల ఎంతో వినయ ఉన్న వ్యక్తిగా నీకు ఈ యొక్క సలహా ఇస్తున్నాను. నువ్వు మారితే మంచిది, లేదంటే నీ బతుకు కూడా బస్ స్టాండ్ అని ఇంకోసారి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు కృష్ణరాజు పరిస్థితి ఏమైంది ఎవరు తెలియదు. అట్లాగే నీవు కూడా అవ్వకూడదని నేను నీకు ఒక బాధ్యతగా పౌరుడిగా తెలియజేస్తున్నాను. తెలుసుకుంటే మంచిది రజని. నీ బతుకు బస్ స్టాండ్ కాకూడదని ఒక జనసేన కార్యకర్తగా తెలియజేస్తున్నాను. దానికి తగ్గట్టుగా నువ్వు మసులుకుంటే మంచిదని, సాక్షి టీవీ ఉందని పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మర్యాదగా ఉంటే భగవంతుడు నీకు మంచిగా ఉంచుతాడు. లేకపోతే నీ బతుకు గందరగోళంలో పడుతుందని హెచ్చరిస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.